ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ముందు ఉందన్నారు ఆయన. సిరిసిల్లపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ను అబద్ధాల యూనివర్సిటీగా ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు ప్రచారం చేసే గతంలో 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలోనికి వచ్చిందన్నారు మహేందర్ రెడ్డి. రాష్ట్రాన్ని ఒక గొప్ప పారిశ్రామికవాడిగా తీర్చిదిద్దడానికే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు. ఈ పర్యటనల కారణంగా తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు ఆయన. అలాగే బీజేపీ మీద కూడా మహేందర్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన చరిత్ర బీజేపీకి లేదన్నారు కేకే మహేందర్ రెడ్డి. బడా పెత్తందారులకు రియల్ ఎస్టేట్ సంస్థలకు తొత్తుగా మారి ఆ రోజు 111 అంటే 111ను ఇలా తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టినవి ఇలా రోజును. నీ ధనదాహం కొద్దీ, నీ భూదాహం కొద్దీ. అది నిజంగానే నువ్వు పర్యావరణ పరిరక్షణ కోరుకున్నోడివైతే మీ నాయనను అప్పుడు ఎందుకు నిలదీసి అడగలేదని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెట్టి, లేని వన్యప్రాణులందరూ క్రియేట్ చేసి ఇవాళ ప్రపంచాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందని చెప్పడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఇలా కొంతమేర ఈ దుష్ప్రచారాన్ని కొంతమేర నమ్మి ఉండొచ్చు, కానీ రాను రాను నిజాలన్నీ కూడా నీకు తెలుస్తుంటే, నీ బండారం అంతా బయటపడుతుంటే ఇంకా కూడా నవ్విపోదురు కాడగా నాకేది సిడ్ అన్నట్టు అన్నీ కూడా తప్పుడు పడతారు. ఎంత ఆర్థిక అస్తవ్యస్తలకు గురి చేసినప్పటికి కూడా ఈ రాష్ట్రం తన కాళ్ళపైన తను నిలబడ్డది. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇక మా వల్ల కాదు అని చెప్పి అయ్యా కొడుకులు ఇవాళ చెల్లె భావాలు చేతులెత్తేసి ఇలా కేవలం శాపనార్థాలు పెట్టుడు, అబద్ధాలు మాట్లాడే దిశగా పరిగెత్తి ఈ కూడా లేనిపోని కృత్రిమ మీద ద్వారా సృష్టించి ఇలా ఒక నీలాప నిందలు మోపి ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా